ఈవెన్ కామాఖ్య దగ్గర కూడా నేను చూశానండి ఇటువంటి మ్యూజియమే. అక్కడ కూడా ఈ ప్రాక్టీసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఊళ్ళోకి వెళ్ళటానికి క్యాబ్స్ ఎక్కువ ఇష్టపడరట. ఎందుకంటే అతీంద్రియ శక్తులు అక్కడ వాళ్ళకి ఉంటాయి, చేతబడులు చేస్తారు, ఏదైనా చేసేస్తారని. లోకలర్స్ భయం వేరు సార్, రీసెర్చ్ పాయింట్ వేరు. ఇప్పుడు ఒక సంఘటన పట్టుకొని ఒక 1000 చెప్పుకుంటే అది ప్రూవ్డ్ కాదు. ఇప్పుడు లోకలర్స్ భయం అండి. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కొంత సాధనలు చేసిన అంటే అథెంటికేటెడ్ విధానాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం లేదు సార్, ఒక సైన్స్ బుక్ ఎవరికైనా ఇచ్చారనుకోండి, సైన్స్ చదవనాడికి వాడి దృష్టిలో దండం పెట్టుకోవడానికి అది బుక్, అదొక గొప్ప బుక్ అంతే. ఇంకొకటి అర్థమైనడికి ఇచ్చాడు అనుకోండి, వాడు కొత్త ఫార్ములాని క్రియేట్ చేయడానికి అది ఒక బేస్. ఓకే, ఇప్పుడు ఈ అకల్టిజం అంతా మనకు బేస్ అండి. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి సార్? సింపుల్గా మనకి లాస్ట్ చంద్రస్వామి గారు హైదరాబాద్ పర్సనాలిటీ, ఆయన దగ్గర 108 మంది ఉండేవారు. ఆయన ఒక పెద్దగా లాబీ అనేది చేసేవారు. అలాగే మనీ లాండరింగ్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి ఆయన మీద. మీరు చనిపోయారు మనకి 16లో 15లో. బట్ కంప్లీట్గా ఒకటి చూడండి, కాంగ్రెస్కి స్వామీజీలు కలిసి వచ్చారు. అంటే తాంత్రికం వాళ్ళు, హిందూయిజం వాళ్ళకి అంత కలిసి రాలేదు, అది క్లియర్గా మీకు కనిపిస్తుంది. అలాగా ఇప్పుడు ఏంటంటే హిందూ టైం వచ్చింది, మనం హిందూ లీడర్స్ని చూస్తున్నాం అన్ని స్టేట్స్లో. దేవుడి పేరు వాడకుండా ఎవరు ఈ 10 ఏళ్ళలో సీఎంలు అవ్వలేదండి, పిఎంలు అవ్వలేదు అసలు. అంటే ఈ స్పృహ, ఈ కాన్షియస్నెస్ ఇవేమి రాహుల్ గాంధీ గారికి లేవుగా? లేవు. ఆయన ఏంటండి అసలు, ఆయనకి ఇలాంటి వాటి మీద నమ్మకాలు ఉన్నాయి? ఆయన యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే ఆయన పిఎం కాదు కానండి, ప్రియాంక గాంధీ గారు పిఎం అవుతారు. ఆ ఫ్యామిలీ నుంచి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవుతారు అయ్యే అవకాశాలు కాదు, అయి తీరుతారు. సో కవిత ముఖ్యమంత్రి ఈరోజు సార్ 90% ఉంది ఇక్కడ. అంటే మొత్తం ఈరోజు నేను ఓపెన్గా ఒక అకల్టిస్ట్ గాను ఆస్ట్రాలజర్గా ఒక కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ అవుద్ది. రైట్. అండ్ రాబోయే అది అయ్యే ఒక ఏడాది ముందర మీరు ఎగ్జాక్ట్ ఇండికేషన్ మీకు వచ్చేది? 2 years ముందు, 1.5 year ముందు చెప్తాను సార్. దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ కోసం కాదు, నేను ఎందుకు ఆ మాట అన్నా, సాటర్న్ వన్స్ హౌస్ చేంజ్ అనేది జరిగితే, జూపిటర్ చేంజ్ అయితే లోకంలో ప్యాటర్న్ ఏం మారిందో నేను చెప్పగలుగుతానండి. దట్ ఈస్ మై అసెట్. ఆ అసెట్ కోసం ఇప్పుడు కమిట్ అవ్వట్లేదు అంతే. ఇప్పుడు మీరు మనం మాట్లాడేనాటికి బోల్డ్ ట్రాన్స్లేట్లు దగ్గర ఉన్నాయి, సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి. అవును, మనం మాట్లాడిన దాంట్లో చాలా అంశాలు మీరు చెప్పారు. నేను ఇప్పుడు అదే అంటే విషయంగా నేనేమంటానంటే, రేపు శని మారనివ్వండి, రేపు గురువు మారనివ్వండి, నేను పేర్లు డేట్లతో మళ్ళీ చెప్తాను. ఎందుకు మాట అంటున్నానంటే, నేనైతే మీకు ఒకటి డైరెక్ట్గా చెప్పా, ప్రియాంక గాంధీ పిఎం అవుతారు అంటే కొద్ది పొటెన్షియల్గా ఎక్కడో మారబోతుంది. ఎప్పటి లోపల ఉంది మార్పు ఇండికేషన్? అంటే మేజర్ చేంజ్ అంటున్నారు. జూన్ అండి, జూన్లో ఫౌండేషన్స్ పడిపోతాయి సార్. 27 మార్చ్లో ఇండికేషన్స్ ఉంటాయి, 28లో మార్పు వస్తుంది. నేను కంపల్సరీ ఇదే జరుగుతుంది అంటే ఈ నేచర్లో వచ్చే మార్పుని నేను చెక్ చేయకుండా మీకు కమిట్ చేయలేను, అంతే కదా. అంటే ఈ సాటర్న్ మారేటప్పుడు జరిగే నేచురల్ చేంజెస్ చూడాలి సార్. నేను ఇదే ఛానల్లో మనం ఒకటి మాట్లాడుకున్నాం, ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకులు వస్తారు అనేది అన్నాను. బట్ అది అంటే నాయకులు చెడ్డోళ్ళని కాదు, జనాలు ఇబ్బంది పడే టైం కాబట్టి వచ్చిన పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని. మన ఎలక్షన్ అయిన చాలా తక్కువ టైంలో అన్నాం. ఏపీ సఫర్ అయింది, ఇక్కడ కూడా కొన్ని సఫరింగ్స్ జరిగినాయి, వివరసమైన మార్పులు చేర్పులతో. ఇంత సఫరింగ్ తర్వాత ఏపీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారిది అనేది అలా ఉంచుదాం సార్. ఆయనకైతే నేను చెప్పాను కదా, అయ్యారా సీఎం 10 ఏళ్ళు దిగడు ఆయన. మీరు అన్న సిచ్యువేషన్ అన్నారు చూసారా, అవ్వడానికి గల అవసరాలని అవి జరగాలి. ఇప్పుడు 28లోనా ఫామ్ అయ్యేవి అవసరాలు? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. అందరు పొలిటీషియన్స్కి ఒకటే టైం స్టార్టింగ్ సార్. ఇంపాక్ట్ ఎలా జరుగుతుంది అనేది నేను ఎంటర్ అయ్యాక రీసెర్చ్ చేసుకొని మీకు పబ్లిక్గా అనౌన్స్ చేయడం. నేను మార్పునైతే ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నా, డెసిషన్ తీయట్లేదు. డెసిషన్ ఏపీలో మార్పు అనేది ఈ ఏడాది జూన్ నుంచి 100% అండి. నేను నాకు తెలిసినంత వరకు తెలుగుదేశంలో పెద్ద మార్పులు జరుగుతాయి, చాలా పెద్ద మార్పులు. అది లోకేష్ గారు సీఎం అయ్యే మార్పులు అన్నట్టు. వాళ్ళకి అది పాజిటివ్ ఇండికేషన్ కదా, పాజిటివ్. సో దెన్ హౌ కమ్ జగన్మోహన్ రెడ్డి విల్ బికమ్ సీఎం? మీకు ఇప్పుడు మీకు అదే చెప్పాను సార్,
ఈయన కౌంటర్గా ఆయన కౌంటర్ ఏం చేయబోతున్నారు అనేది జాతకరీత్యా తీసుకోబోయే నిర్ణయం రేపు మారేకి తెలుస్తుంది. రెండోది ఏంటంటే నేను అన్నాను కదా, ఆయన దగ్గర ఒక 70 మంది 100 మంది ఉన్నారనుకోండి సార్, నాకు తెలిసి 40 మంది కొత్త వాళ్ళు వస్తారు. రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్సనాలిటీస్ పిల్లలైనా మారచ్చు, అడ్వైజ్ చేసేవాళ్ళు మారచ్చు, ఇంక మొత్తం పిఆర్ మారుతుందండి. ఓకే. అప్పుడు మీరు అన్నారు చూసారా, ఈ యోగానికి ఈ యోగం ఎప్పుడు కౌంటర్ చేస్తుందని మనం మళ్ళీ ఒకసారి చెప్పచ్చు. కానీ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ కౌంటర్ ఇలా వెళ్ళిపోతున్నాడు, ఈ కౌంటర్కి ఉన్నాయి. అది స్టార్ట్ అయ్యేది ఇంకో 1 వీక్లో. 1 వీక్లో ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులకి రేపు బీజం పడబోతోంది. 1 వీక్ to 10 days బీజం పడుతుంది అంతే. ఓకే. దీని రిజల్ట్ ఎప్పటికప్పుడు లైవ్లో చూడొచ్చు సార్. కానీ రాజరికంలో మార్పు అకల్టిజం బేస్, అందుకు నేను దానికి టైం తీసుకుంటున్నాను. ఇప్పుడు లోకేష్ గారు వచ్చే టైంకి ఆయన ట్రాన్సిట్ ఏంటి అనేది నేను ఒకసారి, అంటే ప్రజలు ఎలాంటి నాయకుడిని చూడబోతున్నారని ఒక ట్రాన్సిట్ చూడాలి. నెక్స్ట్ ఈయనకి గురువు మారిన తర్వాత క్లైమేటికల్ చేంజ్ రావాలి. అంటే వ్యక్తులు మారారా లేదా అనేది మనం ఈరోజు అన్నాం, మారారా లేదా అనేది తెలియాలి కదా సార్. అంతే. ఇప్పుడు సడన్గా ఉన్న మీకు నాకు గొడవ అయింది అనుకోండి, మీకు నాకు మార్పు వచ్చినట్టే. అంటే మీకు కొత్తది వేవ్. ఇప్పుడు గ్రహాల రీత్యా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మన లోకేష్ గారిని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న గ్రహాలు ఏంటి? లోకేష్ గారిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహం కుజుడు శుక్రుడు సార్. మీరు ఆయన టెర్మినాలజీని కానీ ఆయన అగ్రెషన్ అన్నీ మీరు చూడొచ్చు. మొత్తం డిక్షన్ మారింది, బాడీ లాంగ్వేజ్ మొత్తం పర్ఫెక్ట్ టు ద కోర్ ఆయన మాట్లాడుతున్నారు. ఎత్తుకునే క్లారిటీ. మార్స్ విత్ వీనస్ అండి. మీరు ఇప్పుడు చెప్పిన 2 గ్రహాలు ఒకటి. మార్స్ ఈజ్ ద బాడీ లాంగ్వేజ్, బాడీ ఎనర్జీ. వీనస్ ఈజ్ ద కమ్యూనికేషన్. ఈ 2 ఆయనకి అంటే యాక్టివ్ చేసుకున్నవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సాటర్న్ రాహు రిలేటెడ్లో ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన చూస్తే ఇద్దరివి డిఫరెంట్. ఈ డిఫరెంట్ అనేది రేపు ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది మన జూన్లో జరగబోయే సంఘటనలో ఆయన సీఎం అయ్యాక ఉండే ట్రాన్సిట్ మీద మనం ప్రెడిక్ట్ చేయడమే. రేపు జూన్లో నేను జూన్ ఎండింగ్ మళ్ళీ ఒక ప్రిడిక్షన్ చేస్తాను సార్. జూన్ జూలైలో మీకు మంచిగా ప్రిడిక్షన్ ఇస్తాను. తెలుగుదేశం పార్టీలో సమూల మార్పులు, లోకేష్ గారు సీఎం కాబోతున్నారు. అండ్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయండి? యాక్సెప్టెన్స్ అది వెల్కమ్ అదండి. అందులో నాకు తెలిసి ఇబ్బందులు ఏం రావు. అందులో ఆల్రెడీ ఈయన యాక్సెప్ట్ చేసే ఉన్నారు కదా. ఇప్పుడు నేను పార్టీని తీసుకొని సీఎం అవుతానని ఆయన అంటాను, 15 ఏళ్ళు కలిసి ఉంటాను అంటున్నాడంటే ఆయన సీఎం పదవిని వదిలేసుకున్నానని చెప్తున్నప్పుడు ఇంకా మీరు జాతకరీత్యా చూస్తే ఆయన జాతకరీత్యా చూడడంతో పాటు ఆయన యోగం రేపు పట్టబోతుంది, సీఎం అవుతారు ఆయన. రైట్. ఇంకా నేషనల్ లెవెల్లో చోటు చేసుకునే పరిణామాలు యాక్చువల్గా అంటే నేషనల్ చెప్పారు, నేషనల్ లెవెల్లో అంటే పోస్ట్ మోడీ. నేను మీకు ఇంకోటి కూడా చెప్పేస్తాను సార్. అండ్ మీరు నేషనల్ ఈవీఎంస్ లేకపోతే ఈ టాపిక్స్ వస్తూ ఉన్నాయి కదా, ఈ ప్యాటర్న్స్ అన్నిటికీ బ్రేక్ పడే రోజు చాలా దగ్గరలో ఉంది సార్. ఇంకెలాంటి ఎలిగేషన్స్ ఉండవు. ఓకే. బయోమెట్రిక్ సిస్టమ్ వస్తుంది కన్ఫామ్గా. ఈ మ్యానిపులేషన్ థియరీ ఇంకా ఉండదు. మ్యానిపులేషన్ థియరీ ఈ 6 monthsలో క్లోజ్ అయిపోద్ది. అంటే మనం ఇప్పుడు ఎలా గెలుస్తున్నారు ఆ ప్యాటర్న్ ఇంకా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. లేదా వాడలేరు. అది ఎప్పుడైతే వాడరో రాజ్యాలు మారుతాయి. అంటే ఇప్పుడు మీకు ఒక ప్యాటర్న్ వర్కౌట్ అవుతా ఉంది సార్. నేనేమంటున్నా 100% మీకు వర్కౌట్ అయింది సార్, రేపటి నుంచి అవదా అంటున్నా. అది ఇప్పుడు జరుగుతుంది, వర్కౌట్ అవ్వదు, బ్రేక్ పడుతుంది. అది ఎలాగా ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. డెఫినెట్గా అప్కమింగ్ 6 monthsలో పొలిటికల్ థియరీ అయితే అద్భుతంగా మారిపోద్ది. నేను చెప్పిన ప్రతి వ్యక్తి కూడా మీరు పవర్లో చూస్తారు.